ఒకసారట ఒక వాహనంలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ వాహనానికి ముందు వెళ్ళిన వాహనం లోయలో పడిపోయింది. లోయలో పడిపోయిన తర్వాత ఈ వాహనం వెనకాల ఉన్న వాహనం కూడా వారిని చూస్తూనే ఉన్నారు. యూజువల్గా హైవేస్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. హైవేస్ మీద యూజువల్గా నైట్ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. ఆ లోయ ఎందుకో వారికి కనబడలేదు. ఆ ముందు వెళ్ళిన బస్సు ఆ లోయలో పడిపోయింది. ఆ తర్వాత వెనకున్న బస్సు ఆల్మోస్ట్ ఆ ఎడ్జ్ వరకు వెళ్ళింది. కానీ ఎవరో అటువైపు ఆ లోయలో పడకుండా చేయి పెట్టి ఆపినట్లుగా ఆ బస్సు ఆ ఎడ్జ్కి వెళ్ళి ఆగిపోయింది. ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. అర్ధరాత్రి సమయం అది. అందరూ నిద్రపోతూ ఉన్నారు. బహుశా నిద్రపోతూనే ఆ ముందు డ్రైవ్ చేసిన డ్రైవరు చూసుకోకుండా ఆ లోయలోకి పంపించేశాడేమో. ముందు బస్సులో వెళ్ళిన ప్రతి ఒక్కరూ మరణించారు. ఎవరు కూడా ప్రాణాలతో బ్రతకలేదు. కానీ ఈ బస్సును దేవుడు అద్భుతమైన రీతిలో ఆపాడు, కాపాడిన తర్వాత ఆ బస్సులో నుండి ఒక వృద్ధుడు లేచి నిలబడి ఒక మాట చెప్పాడంట. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడునని. అయ్యా, నా ప్రాణాన్ని కాపాడు, నా మార్గాల్లో నీవు క్షేమమివ్వు. మిమ్మును కాపాడుటకు ఆయన మిమ్మును గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన మీ పాదములకు రాయి తగులకుండా వారు మిమ్మును తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆ వృద్ధుడు చెప్పాడంట, ఈ రాత్రి బయలుదేరేటప్పుడు నేను ఇదే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేశాను. నేను నమ్ముతున్నాను, నన్ను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడాడని. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఎక్కడున్నా అక్కడ బ్లెస్సింగే. నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, నిన్ను బట్టి ఆ ట్రైన్లో ఉన్న వారందరికీ దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా, నిన్ను బట్టి ఆ ఫ్లైట్లో ఉన్న మిగతా ప్యాసింజర్స్ అందరికీ దేవుడు భద్రతను ఇస్తాడు. నీవు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా, ఆ ఆఫీస్లో ఉన్న వారందరికీ నిన్ను బట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూసినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ అనే మాట వ్రాయబడింది. అతను ఏ పని చేసినా, ఎక్కడున్నా అక్కడ ఫలించే అనుభవాన్నే కలిగి ఉన్నాడంట. దేవుడు తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. డౌన్లోడ్ మోజ్.